తీయగా చల్లగా. అమ్మ నాకు ఒక అనుమానం, శ్రీలంక మనం అందరం కలిసి ఉన్న రోజుల్లో వాళ్లకు సింగర్స్ ఉన్నారు, శ్రీలంక భాషలో అన్ని సినిమాలు చేసినప్పుడు ఇంతవరకు కూడా రికార్డు శ్రీలంకన్ భాషలో ఎక్కువ పాటలు పాడిన ఫిమేల్ సింగర్ జమునారాణి గారే. అది ఎలా సాధ్యమైంది, ఎలా జరిగింది అసలు? అది మోడర్న్ థియేటర్స్లో వాళ్ళు కొలాబరేషన్, శ్రీలంక వాళ్ళు కొలాబరేషన్తో జరిగింది. వాళ్ళ ఆర్టిస్టే పాడాలని కోరారు. ఆర్టిస్ట్ పాడితే ఆయనకి ఇష్టం లేదు, టిఆర్ సుందరం గారికి. అందుకని మా ఆర్టిస్ట్ కూడా పాడాలి అని అంటే ముందు వాళ్ళు ఒప్పుకోలేదు. తర్వాత నాది పాట విన్న తర్వాత ఇంకా వాళ్ళకి ఏమనిపించిందంటే, ఇక్కడ చాలామంది మంచి సింగర్స్ ఉన్నారు, సో వాళ్ళు కూడా పాడితే మన పాటలు బాగా రాణిస్తాయని చెప్పి వాళ్ళు ఒప్పుకొని పాడించారు. కానీ నేను పాడిన సుజాత అనే పిక్చరు 1 సంవత్సరం అక్కడ ఆడింది. అందువల్ల నా పాటలు కూడా ఈరోజు కూడా నేను ఎన్ని పాటలు పాడానో, శాడస్లాంగ్ అని, వనమోహిని, సూర్య, ఇట్లాంటి పిక్చర్లు అన్నీ హిందీ ట్యూన్లే ఉంటాయి. లతా మంగేష్కర్ ట్యూన్స్, మహమ్మద్ రఫీ పాడే అట్లాంటివే. కానీ అది ఇన్నాళ్ళకు కూడా అది అక్కడ అలా నిలిచిపోయింది. కాబట్టి వాళ్ళు నన్ను 10 సంవత్సరాలు పాడాను వాళ్ళ పాటలు. ఆ తర్వాత ఇంకా వాళ్ళు రాలేకపోయారు, అలా ఆగిపోయింది అనుకోండి. నాకు ఒక అదృష్టం లభించింది, నేను అన్ని పాటలు పాడగలిగాను. సో ఇలాంటి లెజెండ్స్ తోటి మమ్మల్ని అందరం లెజెండ్స్ అంటారు. అది వీళ్ళ ముందర మేము లీ అంతే, జెండ్ లేరు అక్కడ. గురి చూసి పట్టాలి మా, ఎరవేసి గురి చూసి పట్టాలి మా, పట్టాలి మా. కైపుంది మామ, సొగసైన రూపుంది మామ, చూపుల్లో కైపుంది, సొగసైన రూపుంది, ఒయ్యారం ఒలికిస్తుంది, వన్నెలు చిన్నెలు నేర్చింది, ఓడుకు మీద ఉరికావంటే దడుసుకుంటది మావోయ్, ఓడుకు మీద ఉరికావంటే దడుసుకుంటది, దాన్ని ఓడుకు చూసి మచ్చిక చేస్తే వదలనంటది, దాన్ని ఓడుకు చూసి మచ్చిక చేస్తే వదలనంటది మావోయ్. నాగమల్లి కోనలోన నక్కింది లేడి కోన, ఎరవేసి గురి చూసి పట్టాలి మా, ఎరవేసి గురి చూసి పట్టాలి మా, పట్టాలి మా. 1961లో పాడిన పాట ఎన్ని సంవత్సరాలైంది? ఇప్పుడు నాకు 75 సంవత్సరాలు. ఇప్పుడు పాడాలంటే అంత దమ్ము కావాలి, అయినా ఏదో పాడాను. పాడుతా తీయగా చల్లగా.